హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి కిచెన్ ఈ కౌంటర్ టాప్ని అయితే కొద్దిగా చేంజ్ చేసి క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటానమాట. ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, నేను ఈ కిచెన్లో ఈ స్టవ్ ఉంది కదా, దీన్ని అయితే అటువైపు పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ప్రతి మంత్ క్లీన్ చేసిన టైంలోనే ఇంక ఈ మంత్ కూడా క్లీన్ చేస్తూ అలాగే ఈ స్టవ్ని అయితే అటువైపు అయితే మారుస్తున్నాను అనమాట. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ స్టవ్ ఈ ప్లేస్లో తీసి అటువైపు పెడదామని చెప్పి. ఇంకా నేను ఒకటి అనుకున్నానంటే ఇంకా అది అయిన వరకు కూడా నాకు నిద్ర పట్టదు. ఇంకా అందుకని చెప్పి ఈరోజైతే ఫైనల్గా అది చేంజ్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇవన్నీ ఖాళీ చేస్తున్నాను. వాటిని కూడా కొద్దిగా క్లీన్ చేసేసి పెట్టేద్దామని చెప్పి, స్టవ్ పక్కన ఉంటాయి కదా, కొద్దిగా జిడ్డు పడుతూ ఉంటాయి, అందుకని చెప్పి క్లీన్ చేద్దామని చెప్పి వాటిని కూడా తీసేస్తున్నాను. ఇంకా కాక్రోచెస్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కాక్రోచ్కి ఏదైనా మెడిసిన్ ఉంటే పర్ఫెక్ట్ది చెప్పండి అని చెప్పి. ఇంకా అప్పుడు ఎవరో కామెంట్ పెట్టారనమాట, ఏదో జెల్ అని చెప్పి నార్మల్ జెల్ ఉంటుంది అని చెప్పి అయితే పెట్టారు. కానీ ఆన్లైన్లో ఇలా మీషోలో ఇలా కుడితే చాలా జెల్స్ వస్తున్నాయి, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఈ కాక్రోచ్కి ఏదైనా మంచి జెల్ ఏదైనా నేమ్తో సహా పెట్టండి. ఖచ్చితంగా అదైతే యూజ్ చేస్తాను. అసలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ స్ప్రేస్ ఉంటాయి కదా, హిట్ స్ప్రేస్, అవి ఎన్ని యూజ్ చేసినా సరే ఆ క్షణం ఉండట్లేదు, తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటున్నాయి. ఇంకా అందుకని చెప్పి చాలామంది అంటున్నారు జెల్ అని చెప్పి, ఏదనేది కరెక్ట్గా తెలియట్లేదు. మీరు పేరుతో సహా చెప్తే నేను అది అయితే తీసుకుంటాను ఈసారి. ఇంక ఇదంతా కూడా ఈ స్ప్రే ఒకసారి చేసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఈ మధ్య కింద స్టాండ్స్ అవి ఉండేవి కదా, వాటిని కూడా ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే క్లీన్ చేసిన తర్వాత ఈ స్ప్రే అయితే చేస్తున్నాను అనమాట. మనకి టైల్కి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా కార్నర్స్లో, ఇలా ఆ కార్నర్స్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఆ కార్నర్లో అయితే కొద్దిగా స్ప్రే చేసి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఈ స్టవ్ని అయితే అటువైపు పెట్టేశాను అనమాట. ఇంకా ఈ స్టవ్కి ఏంటంటే ఇక్కడే కరెంట్ది ఆ బోర్డు ఇక్కడే ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను అటువైపు పెట్టేద్దామని. ప్రతి దీనికి మిక్సీ వేసేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకని చెప్పి అటు పెడదామని చెప్పి ఈసారి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా సిలిండర్ కూడా అటువైపు జరపాలి కనుక ఇంకా కింద అదంతా కూడా తీసేసి లోపలికి పెట్టేశాము సిలిండరు ఇటువైపు ఉండేటప్పుడు. ఇంక ఇటువైపు పెట్టేటప్పుడు సిలిండర్ కొద్దిగా ఈ చివరికి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అలానే మేము పెరుగు తెస్తాం కదా, ఇంకా బకెట్స్ చిన్న చిన్న బకెట్స్ చాలా ఎక్కువైపోయేవి. ఇంకా అవన్నీ ఒకసారి బయట వేస్తే మా ఆయన వాళ్ళ సైట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళే తీసుకెళ్ళారనమాట. మళ్ళీ చాలా నిండిపోయేవి. మళ్ళీ కూడా అవన్నీ ఒక బ్యాగ్లో వేసేసి బయట అయితే పెట్టాను. ఇంక ఇక్కడ అవన్నీ తీసేసాను అనమాట. అవే ఉండేవి ఆ కిందంతా కూడాని. ఆ ప్లేస్ కూడా కొద్దిగా నీట్గా క్లీన్ చేస్తాను, కొద్దిగా ధూళితో ఉండేది. ఇంకా అది కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంక ఇటువైపు కూడా అంతా క్లీన్ చేసేసి ఇది కుట్టాను కదా స్ప్రే, ఆ టైల్స్ అవన్నీ కూడా కొద్దిగా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను కింద వైపు అంతా. ఇంకా కార్నర్ స్టాండ్ అప్పుడు తీసుకున్నాను కదా, ఇంకా కార్నర్లోనే పెట్టాలి కనుక ఇంకా అదైతే అక్కడనే ఉంటుంది ఆ కార్నర్ స్టాండ్. ఇంకా వేరే పసుపు వేసుకునే స్టాండ్ అది ఒకటి పెట్టాను కదా, ఇంకా ఆ స్టాండ్ అయితే అటువైపు ఉండేది, ఇటువైపు అయితే పెడతారనమాట. ఇంకా కార్నర్ స్టాండ్లో ఉండేవి అలానే పెట్టేస్తున్నాను. ఏ సామాన్లు అయితే ముందు ఉండేవో అదే విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కరెంట్ అయితే పోయిందనమాట అప్పుడు, అందుకే లైటింగ్ ఒకసారి తగ్గినట్టు అయ్యింది. ఇంకా ఆ స్టాండ్లో ఉండే సామాన్లు కూడా మరీ అంత ఎక్కువ జిడ్డులాగా ఏం లేవు, రీసెంట్గానే క్లీన్ చేసి పెట్టాను పైనంతా. ఇంకా అందుకని చెప్పి నార్మల్గా పైనే స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేసి అయితే పెట్టేశాను అనమాట అన్నీ. ఇంకా ఈ స్టాండ్ కూడా ముందుసారి క్లీన్ చేసేటప్పుడు కార్డ్బోర్డ్ అవి వేసి పెట్టాను కదా, ఇంకా కార్డ్బోర్డ్స్ని అయితే అలానే కొద్దిగా తీసేసి తుడిచేసి మళ్ళీ పెట్టేశాను అనమాట. అలానే ఆ పసుపు వేసుకునేవి, పంచదార అవన్నీ వేసుకునే బాటిల్స్ని కూడా ఒకసారి నార్మల్గా స్ప్రే చేసేసి పైన అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా పైన అయితే ఇవన్నీ ఫస్ట్ పెట్టాను అనమాట, పసుపు వేసుకునేవి అన్నీ కూడాని. తర్వాత అయితే మళ్ళీ కింద వైపున అయితే పెట్టేశాను. కింద ట్రే ఉంది కదా, అంటే ఈ స్టాండ్లో 2 స్టెప్స్లా వచ్చాయి కదా, ఇంకా కింద స్టెప్లో అయితే పెట్టానమాట. గరిట్లు అవన్నీ పెట్టుకునేవి పైన పెట్టుకుందామని చెప్పి ఇవన్నీ తీసేసి కిందనైతే పెట్టాను. ఇంక ఈ చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ అవి కూడా ఆయిల్ బాటిల్స్ తీసుకునేటప్పుడు కాంబులా వచ్చాయని చెప్పాను కదా, అప్పుడు చూపించాను. ఇంకా ఆ బాటిల్సే ఇవి. నేను పసుపు అవన్నీ కూడా పెద్ద పెద్ద డబ్బాల్లో ఎత్తి పెట్టుకుంటాను.
ఇక్కడ కిచెన్ ఈ స్టవ్ దగ్గర యూజ్ చేసుకోవడానికి సైడ్ ఉంటాయని చెప్పి ఈ విధంగా చిన్న చిన్న దీటిలో వేసి అయితే పెడతాను. ఇంక ఈ విధంగా అన్ని బాటిల్స్ కూడా ఇదే విధంగా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చాలా వరకు తీసేసానమాట. అందువల్ల ఒక్క రో అయితే సరిపోయింది. ఆ కింద అందుకనే కింద వైపుకి అయితే తీసేసాను మొత్తం. తీసేసి పైన దీంట్లో పైన ర్యాక్లా ఉంది కదా, ఇంకా ఆ ర్యాక్లో ఈ గరిటెలు పెట్టుకునే ఆ 2 కూడా ఒకే దీంట్లో వస్తాయని చెప్పి ఆ పైన అయితే పెట్టేద్దామని చెప్పి ఇంకా అవైతే కిందకైతే పెట్టేశాను. చూస్తున్నారు కదా స్టాండ్లో. ఇంకా వీటిని కూడా మంచిగా వాష్ చేసేసి ఒక దాంట్లో అయితే పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పెట్టుకుంటాను. ఒక దాంట్లో చిన్న చిన్న స్పూన్స్ అలానే చాకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక దీంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా 2 కూడా ఒకే దీంట్లో వస్తాయి. అలానే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయవు. సపరేట్గా వేరే దగ్గర పెట్టి మళ్ళీ అదంతా ఎక్కువ స్పేస్ ఇది అవ్వకుండా ఒకే దీంట్లో ఉంటాయని చెప్పి దాంట్లో అయితే పెట్టేశానమాట. ఈ విధంగా స్పూన్స్ అవన్నీ కూడా చాలా వరకు వేరే బాక్స్లో అయితే తీసి పెట్టేశాను. ఇవన్నీ ఉన్నా సరే యూజ్ చేసింది ఒకటో రెండో యూజ్ చేస్తాం, అవన్నీ బయట ఉండిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి వేరే దీంట్లో అయితే పెట్టేశాను. ఇంక ఈ విధంగా ఇవైతే పైన పెట్టేశాను అనమాట. ఆ గ్లాస్ బాటిల్స్ అవన్నీ కింద దించేసి ఇంకొక దగ్గరే ఉంటాయి. స్పేస్ కూడా పెద్దగా ఇది అవ్వదు కదా, ఇంక అందుకని చెప్పి అలా పెట్టేశాను. ఇంకా అలానే ఆయిల్ బాటిల్స్ అవి వేసుకోవడానికి ఈ మధ్య ఇంకో ప్లాస్టిక్ ట్రే టైప్ ఉండేది కదా, అది యూజ్ చేసేదాన్ని. అది కొద్దిగా పెద్దగా ఉండేదన్నమాట. ఇంక ఇప్పుడు ఇంకొకటి ప్లాస్టిక్దే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇవి మనకి బిస్కెట్స్ లేదంటే కేక్స్ ఇవి కొనేటప్పుడు వస్తాయి కదా చిన్న చిన్నవి. ఇంకా వాటిని నేను క్లీన్ చేసి పెడతానమాట. ఎప్పుడైనా యూజ్ అయితే అవి యూజ్ చేద్దామని చెప్పి. ఇంకా ఈసారి అయితే ఈ ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది. ఈ చిన్న బాక్సు ట్రాన్స్పరెంట్గా ఉంది, బాగుందని చెప్పి ఇంకా దీంట్లో అయితే ఈ విధంగా చిన్న పేపర్స్ని ఒక 2 పేపర్స్ని వేసేసి ఈ విధంగా ఆయిల్ బాటిల్స్ని అయితే పెట్టేశాను. అలానే ఆయిల్ వేసేటప్పుడు సైడ్లు కొద్దిగా ఇది అవుతుంది కదా, అందుకని చెప్పి ఒక చిన్న క్లాత్ని అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని అదైతే కార్నర్ స్టాండ్ పక్కన ఆ విధంగా పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మనము వాల్ పేపర్స్ అలాంటివన్నీ పెట్టడానికి ఏం అవ్వదు, అంటే డెకరేషన్ లాగా అలా చేయడానికి. ఇవి హ్యాండ్ ఓవర్ అవ్వని బిల్డింగ్స్ అనమాట. మనం మేకులు కొట్టేసి ఎలా పడితే అలా యూజ్ చేయడానికి అయితే అవ్వదు. ఉన్న దాంట్నే కొద్దిగా నీట్గా పెట్టుకోగలగాలి. మళ్ళీ లేనిపోనివన్నీ అంటే మేకులు కొట్టడం ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ఇవి హ్యాండ్ ఓవర్ అవని బిల్డింగ్స్ కనుక మళ్ళీ రిపేర్ అవన్నీ చేయాలి. వాల్ పేపర్స్ ఇలాంటివన్నీ పెట్టడానికి అవ్వదన్నమాట. ఇంకా మిక్సీని కూడా ఈ మధ్య కరెంటు పని అయిన తర్వాత కబోర్డ్లో పెట్టాను కదా, చూపించాను ముందు వీడియోస్లో. ఇంకా ఆ ప్లేస్లో కొద్దిగా ఇదిగా ఉందన్నమాట, ఇబ్బందిగా ఉంది తీసేటప్పుడు పెట్టేటప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా ఈ కౌంటర్ టాప్ మీద ఒక సైడ్కి పెట్టుకుంటే యూజ్ చేసేటప్పుడు అలా ప్లగ్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి దీన్ని కూడా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ పైన పెట్టుకుందామని చెప్పి ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. అంటే ఈ స్టవ్ అయితే అటువైపు పెట్టేశాం కదా, ఇంక ఈ కరెంట్ బోర్డు దగ్గరే ఇది కూడా ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ పెడుతున్నాను. అలానే ఈ మిక్సీ ఇలాంటివన్నీ కూడా కింద మనకి రబ్బర్స్ టైప్ వస్తాయి కదా, ఇంకా అవి టైల్కి తగలగానే స్టిక్ అయిపోతాయి అన్నమాట. జరపడానికి కూడా అవ్వదు, అటు ఇటు కదలకుండా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటాయి. నేను అందుకని చెప్పి ఈ విధంగా స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్స్కి ఈ విధంగా వీల్స్ టైప్ ఉన్నాయన్నమాట, చిన్నవి చక్రాల టైపు. ఇంకా అది మూవ్ అవుతుంది అనమాట మనకి ఎటువైపు కావాలంటే అటువైపు. ఇంకా అందుకని చెప్పి ఈ స్టాండ్ని కింద పెట్టి ఆ స్టాండ్ పైన అయితే మిక్సీ పెట్టుకున్నాను. క్లీన్ చేసేటప్పుడు కూడా అటు ఇటు జరపడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇలా డైరెక్ట్ టైల్కి తగిలితే ఇలా స్టిక్ అయిపోద్ది అనమాట గట్టిగాని, జరిపేటప్పుడు కూడా కొద్దిగా టైట్గా జరుగుద్ది. ఈ విధంగా స్టాండ్ పైన పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. క్లీన్ చేసేటప్పుడు కానీ ఇలా బాగుంటుందని చెప్పి ఆ స్టాండ్ని అయితే కింద పెట్టేశాను. ఇవి నేను ఒక 2 పీసెస్ బయటే ఎక్కడో తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఇది యూజ్ అయింది ఇప్పుడు. ఇంకా దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేశాను. ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఇలా ఉంటుంది అనమాట. అలానే వాటర్ బాటిల్, నార్మల్ వాటర్ బాటిల్ మేము పెట్టుకుంటాం కదా, ఇంకా అదైతే ఇక్కడే ఉండేది ఫస్ట్. స్టవ్ది జిడ్డు అదంతా అలా పట్టేస్తుందని చెప్పి డోర్ పక్కన ఈ విధంగా బకెట్ వేసి దానిపైన పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడు ఇటువైపు స్టవ్ అది తీసాం కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడే పెట్టేశాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు బాగుంది. ఇంకా మిక్సీ కూడా అలా ఉంటుంది కనుక కొద్దిగా నాప్కిన్ అది వేసేసి అయితే పెట్టేశాను. ఇంక ఈ విధంగా అయితే ఈసారి కిచెన్ లుక్ని అయితే చిన్నగా మార్చాను అనమాట. స్టవ్ అది కొద్దిగా చేంజ్ చేసి ఈ విధంగా చిన్న లుక్ అయితే మార్చాను. కొద్దిగా ఒక 2 రోజులైతే స్టవ్ ఇటువైపు ఉండేది కదా, అటువైపు కనుక కొద్దిగా ఇదవుతుంది అనమాట. సామాన్లు అవన్నీ కూడా తీసేటప్పుడు
ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 2 రోజులైతే ఈ ప్లేస్ మళ్ళీ అలవాటు అయిపోద్ది. ఇది మాకు కౌంటర్ టాప్ ఈ విధంగా ఎల్ షేప్ వచ్చిందనమాట. మీకు ఫైనల్ లుక్ అయితే చూపించేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా అయితే సర్దాను. చిన్నగా మార్చాను అంతే, పెద్దగా ఏం డెకరేషన్స్ అలా ఏం చేయలేదు. ఇంక ఈ విధంగా క్లీన్ చేసి అయితే సింపుల్గా అయితే పెట్టేశాను. ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోకండి. ఈ లుక్ కూడా అంటే స్టవ్ ఇలా పెట్టిన తర్వాత ఈ లుక్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.